ఏమండి, నేను సర్వమత మానవాళి క్షేమం కోరి, అలాగే అందరూను తల్లిదండ్రులే నిజమైన దైవాలని తెలుసుకొని సేవలు చేసుకోవాలని, అలాగే సర్వ జగత్తు క్షేమం కోరి ఆ విశ్వదాతకు 101 కొండలపై ఆరాధనలు చేశాను. ఇది బూటకం కాదు, చెప్పినంత సులువుగా ఏమీ కాలేదు. ఈ విషయం పక్కన ఉంచితే ఇక ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమంటే, ఒక మాట. అదేమంటే, ఒక మనిషి మరొక మనిషిని ఏదో రకంగా నిందించాడు అనుకుందాము. అంటే బూతులు తిట్టడం కానీ, చెడ్డ ప్రవర్తనలు కనవాడని లోకాన్ని నమ్మించడం కానీ, ఇలా నిందించినవాడిని నేనే కావచ్చు. ఇక దానికి స్పందించి ఆ నిందపడ్డవాడు చుట్టూ ఉన్నవారు కానీ అందుకై స్పందించవలసిన పని లేదు. కానీ సృష్టి ధర్మంగా 100కి 90% స్పందింపబడడం అనేది సహజము. నిజానికి స్పందించనవసరం లేదు. తాను చెడ్డవాడు అని, పనిరానివాడు అని అన్నాడు అని ఇక మనము పడ్డవాడు ఆ నింద నిజం అనుకొని నేను మంచివాడిని కాదా అంటూ నిరూపించే ప్రయత్నం చేయకూడదు. అలా నిందలను ఆరోపించిన వారే అది వారి యొక్క విజ్ఞతకు నిదర్శనము. ఉదాహరణ ఏమంటే, ఎవరి మనసైనా సరే అది ఒక ముద్రణ యంత్రము. వారి వారి ప్రవర్తనలకు అది ముద్రణ యంత్రము. అయితే ఆ ముద్రణ యంత్రం నుండి వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క మాటలు కాపీలుగా వస్తాయి, అంటే జిరాక్స్లుగా వస్తాయి. దానిని బట్టి వారి ఆత్మే అట్టి ముద్ర అని మనం తెలుసుకోలేము. అవి తిట్లైనా సరే అది నిజము కాదు అని మనం నిరూపించుకోవాల్సిన పని లేదు. నిజానికి ఈ తిట్టిన వాడు అవతలివాడు గొప్పవాడని తెలిసినా కూడాను అలా అబద్ధాలతో లోకాన్ని నమ్మించడం అనేది అది వారి యొక్క విజ్ఞత, అది వారి జ్ఞానం అనే ఒరిజినల్ ముద్ర. ఇక దాని యొక్క కాపీలే ప్రవర్తనలు కానీ మాటలు కానీ వస్తాయి. ఆ ముద్రణ యంత్రానికి వారి యొక్క ప్రవర్తనే నిదర్శనము. అవి మాటలే, ఆ మాటలు కూడాను నిజాలు కావు కదా. ఆ విధంగా వారి యొక్క ఆత్మ నుండి వచ్చిన ఆ కాపీని చూసి మనము ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు గాని, అలాగే ఈ లోకానికి గాని వాడు పలికే విధానంగా మనము లేము కదా. జ్ఞానుని మూర్ఖుడు అని, గురువును దొంగ అని, పనివాడిని సోమరి అని, ఇటువంటి పలుకులన్నీ కూడా వాడి యొక్క ఆత్మ అనబడే ముద్రణ యంత్రం ద్వారా ప్రింట్ గా కనిపించే జిరాక్సులు మాత్రమే. నిజానికి మనము వాడన్నట్లుగా పని దొంగలం కాదు కదా, అజ్ఞానులం కాదు కదా. ఒకవేళ వాడు అమ్మ అని తిట్టినా కూడా వాడికి కూడా అమ్మ ఉంది కదా. కనుక పడ్డవాడు చెడ్డవాడు కాడు, డాక్టర్ని వైద్యుడు కాడు అంటే కాకుండా పోతాడా? నిజానికి మనలో ఉన్న నిజం వాడికి తెలుసు కదా. మంచి చెడుగా అంటే అది వాడి అంతరాత్మ కూడా కాదురా అంటుంది కదా. కనుక ఆవేశంతో మనము నేను మంచివాడినే, పనివాడినేనని నిరూపించుకోవాల్సిన పని లేదు. నిజానికి మనమే చెడ్డవాళ్ళమైతే ఆ అన్నవాడే మన చెడుతనాన్ని నిరూపించాలి కదా. అంతే తప్ప నేనే మంచివాడిని అని మనం నిరూపించవలసిన అవసరం లేదు. నిజానికి మనం నిత్యము చేస్తున్నది ప్రపంచానికే నిరూపిస్తున్నాం కదా. మరలా ఒక్కడి కోసం మరలా ఎప్పుడు నిరూపిస్తావు? నిజానికి నిన్ను దొంగ అనడాన్ని ఇక నువ్వు అప్పుడు పోయి దొంగతనం నేర్చుకుంటావా? మనము నిత్యమే పని వాళ్ళని పని చేస్తూనే ఉన్నాం. కానీ మనని సోమరి అంటే వాడికి ఏమి నిరూపిస్తావు? నిజానికి మనం సోమరులం కాదు కదా. మరి వాడికి నిరూపించేది ఏంటి? మనం వాడు నోటితో అనడం కాదు, మనము సోమరులమని, దొంగలమని వాడు నిరూపించాలి. కనుక నేను సోమరిని కాను అని మనం నిరూపించాల్సిన పని ఏముంది? విచిత్రంగా వాడి ముద్రణ యంత్రం నుండి వచ్చిన కాపీని చూసి మనము కంగారు పడవలసిన అవసరం లేదు. నిజానికి అది నిజం కాదు. కనుక అలా అన్నది నేనే కావచ్చు, మరొకరే కావచ్చు. మంచివాడిని చెడువాడు అంటే అట్టి దోషము అన్నవాడికే తప్ప పడ్డవాడికి ఏమీ ఉండదు. నిజానికి మనం చెడ్డవాళ్ళము కాదు, మన అన్నవాడు జ్ఞానుడు కాదు. అట్టి అజ్ఞానాన్ని మార్చుకోవాల్సింది వాడు, మంచిని నేర్చుకోవాల్సింది వాడే, మనము కానే కాదు. మనము సోమరులమో లేక పని వాళ్ళమో ప్రపంచానికి ఏనాడో తెలుసు. మనం ఎవరమో ప్రపంచానికి తెలుసు కదా. కనుక వారి పలుకుల వల్ల మనకు వచ్చిన నష్ట కథలని ఏమీ ఉండవు. అలా ఎవరెవరి జ్ఞానానికి వారు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క మాటలు ఆ విధమైన నిదర్శనలై ఉంటాయి. అంటే మన ఆత్మ కూడా ఎటువంటి ముద్రయో మన ప్రవర్తనల ద్వారానే లోకానికి కాపీలుగా చేరుతుంటాయి.
అయితే నిజానికి ఎంత గొప్పవారైనా సరే నిందె విన్న మరుక్షణమే ఆత్మ అనేది చలించక తప్పదు. కానీ ఆ వెంటనే ఇదిగో ఈ విధంగా జ్ఞానంతో దాన్ని తరిమివేయాలి. నిజానికి ఎవరెవరి కర్మఫలము వారికే మూల రూపంలో ఖచ్చితంగా చెందుతుంది. ఇక ఉంటాను.